హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. కలర్ఫుల్గా కనిపిస్తుంటే అట్లా తినాలని ఎవరికైనా అనిపిస్తుంది, తినకుండా ఉండలేరు. కానీ ఈరోజు నేను కర్రీ కాదండి చూపించేది, మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి, పొడి పొడిగా బాగా వచ్చింది. నేను ముందు ప్లాన్ చేసుకోలేదు, అందుకని చెప్పేసి చిన్న పీసులతో చేశాను. ముందే ప్లానింగ్ ఉంటే కనుక పెద్ద పీసులు తెప్పించేదాన్ని. బిర్యానీకి పెద్ద పీసులు ఉంటేనే బాగుంటుంది, కానీ నేను అనుకోకుండా చేశాను, ఇట్లా చేసేసాను. ఇంకా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బిర్యానీకి కావాల్సిన మసాలాలను చూపిస్తున్నాను నేను. మన కర్రీలోనే కలుపుకుంటాం కదా మటన్లో అన్నీను మసాలాలు. నేను మటన్లో కలిపేటప్పుడు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఏంటని చూపిస్తున్నాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కూడా ముందే మనం రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద ఏం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఒకటి చిన్న నిమ్మకాయ, అరకిలో మటన్ తీసుకున్నాను నేను. క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి చక్కగా నీట్గా. మంచి మటన్ ఉండాలండి, మటన్ కూడా లేతది, అప్పుడే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. 2 స్పూన్లు కారం, ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా, మటన్ మసాలా కూడా తీసుకున్నాను నేను 2 రకాలు. మీకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. గరం మసాలా అయినా వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా. ముక్కలకు బాగా పట్టించుకోవాలండి. ఇది పట్టించుకుని మనం ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా మన టైము లేకపోతే 2-3 గంటల్లో చేసేసుకోవచ్చు. కనీసం 1 అవర్ అని నానాలంటారు. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ముందు ఈ మసాలాలు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఎక్కువసేపు కలపాలి, ఒక 5 మినిట్స్ అన్న మనం కలుపుకోవాలి. ముక్కలకప్పుడే మసాలా బాగా లోపలికంట వెళ్ళి బాగా పడుతుంది. ఎంతసేపు కలుపుకుంటే మనం అంత బాగుంటుంది మసాలా. మటన్ కుక్కర్లో ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి, భయపడక్కర్లేదు. ఫస్ట్ టైం మనం ఎవరైనా నాన్ వెజ్ చేసేవాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ అనేసరికి భయపడిపోతారు. ఈజీ ప్రాసెస్సే. అన్ని ప్రాసెస్లు ఒకేలాగా ఉంటాయి, కాకపోతే మనకి ఏంటంటే భయపడతాం ఇది ఎలా చేయాలి ఏంటని చెప్పేసి అని. డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కటి. ముందు నేను కర్రీ నేర్చుకున్నాను, తర్వాతనే ఈ బిర్యానీ నేర్చుకున్నాను. ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలండి దేనిలోకైనా. నాన్ వెజ్ కర్రీస్లో ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, నీసు వాసన అది లేకుండా. మసాలా కలిపి అలా పెట్టేసుకున్నాను పక్కన. నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ తీసుకున్నాను నేను, పెద్దదైతే కనుక మీరు హాఫే తీసుకోండి. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ నేను కప్పులో చూపించినవన్నీ వేసేసానండి. మళ్ళీ బిర్యానీ సపరేట్గా తీసుకున్నాను రైస్ మీద వేసుకోవడానికి. పెరుగు కూడా గడ్డ పెరుగు వేసుకోవాలి, లూజుగా ఉండకూడదు, గడ్డ పెరుగు అయితేనే బాగుంటుంది. ఇలా కలిపేసేసుకుని మొత్తం మసాలా మనం పక్కన పెట్టేసుకోవాలి. మీకున్న టైంని బట్టి ఎంతసేపు అయితే అంతసేపు, ఎంత ఎక్కువసేపు అంటే అంత బాగుంటుంది. మటన్ త్వరగా ఉడకడానికండి పచ్చి బొప్పాయి పేస్ట్ ఒకటి వేసుకుంటారు. పెద్ద పెద్ద వంటల్లో అయితే అలా వేసుకోవచ్చు, మనం తక్కువే కాబట్టి తీసుకుంది ఇలా వేసేసుకోవచ్చు. నేను కర్రీ ప్రాసెస్ చూపించేస్తున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుని కుక్కర్ తీసుకున్నాను. ఆయిల్ మన మటన్లో అయినా వేసుకోవచ్చు కొంచెం, నేను మటన్లో వేయలేదు. ఇలా వేసుకుని జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకుంటాను. కొంచెం షాజీరా, నేను మటన్లో వేయలేదు కదా షాజీరా ఇప్పుడు వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే అలా వేసుకోండి, నేను ఎలా తీసుకున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ మసాలా మొత్తం వేసేసుకోవాలి. కొంచెం సేపు దగ్గరే ఉండి మనం హైలో పెట్టుకుని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది. మనకి రైస్కి మటన్ కలిపి అదే ఆయిల్. నేను రైస్కి వాటర్ పెట్టేసుకున్నాను పక్కన, మటన్ ఉడుకుతూ ఉంది కదా పక్కన. సాల్ట్ వేసుకున్నాను, మనం వాటర్ తీసేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకోవాలి సాల్ట్. షాజీరా, ఆయిల్,
ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. నిమ్మకాయ కూడా అంతే, పొడిగా రావడానికి వైట్గా వస్తుంది అంటారు అన్నం, అందుకని పిండుకుంటాము. నేను అరకిలో రైస్ తీసుకున్నాను, 1/2 kg మటన్ కదా, ఇంకా రైస్ తక్కువ తీసుకున్నా బాగుంటుంది. నేను 1/2 kg తీసుకున్నాను. విజిల్స్ పెట్టేసుకున్నాను కుక్కర్ కూడా. నేను 5-6 విజిల్స్, లేత మటన్ అయితే 5-6 విజిల్స్ సరిపోతుంది. ముద్రది అనుకోండి ఇంకొంచెం మీకు తెలిస్తే కనుక ఇంకొంచెం 2-3 విజిల్స్ రానిచ్చి కట్టుకోవాలి. వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. నేను రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ ఉడకబెట్టుకోవడంలోనే ఉంటుందండి ఇక్కడ. గంజి బయటికి రాకూడదు, రైస్లోంచి ఫ్లేవర్ అంతా పోతుంది. అలా ఉడకకుండా గట్టిగా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. నేను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వాటర్లో, మీకు చూపించలేదు. మన కర్రీ ఇక్కడ అయిపోయిందంటే అక్కడ రైస్ కూడా అయిపోవాలి, మనం ఇందులో కలుపుకోవడానికి, దమ్ చేసుకోవడానికి. అది రైస్ అయిపోయింది, నేను వడగొట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టుకున్నాను నేను పైన వేసుకోవడానికి. రైస్ వేసేసుకుంటున్నాను. పొడి పొడిగా వచ్చింది, చూసారు కదా ఎలా ఉందో రైస్, చాలా బాగా వచ్చింది. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వండించుకోవచ్చు, ఎగరబెట్టుకోవాలంటే ఎగరబెట్టేసుకోవచ్చు. ఇంకా మీరు ఒక లేయర్ వేసుకోవాలి ఇట్లా రైస్ వేసుకున్న తర్వాత మనం పుదీనా కొత్తిమీర అవి వేసుకోవాలి. ఒక లేయరు పుదీనా కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, కర్రీ వేసుకోవాలండి ఒక లేయరు. ముక్కలు ఎక్కువే ఉంటే బాగుంటుందండి. నేను తీసుకున్న రైస్కి కర్రీ తక్కువే అయింది, ఇంకెక్కువ ఉంటే బాగుంటుంది. మటన్ అన్న తర్వాత అసలు ఉడికితే కొంచెమే అవుతుంది, మనకు కనిపించదు కూర. 1/2 kg అనుకుంటాం కానీ కూర ఏం కనిపించదు, కొంచెం అవుతుంది ఉడికిన తర్వాత. అలా ఇంకో లేయర్ పైన అన్నం వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మిగిలిన కర్రీ కూడా పైన వేసుకోవాలి. జీడిపప్పులు ముందే వేయించి పెట్టుకున్నాం కదా. మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు పైన, నేను కర్రీ చేస్తున్నాను కదా వేయట్లేదు. నేను పాన్ పెట్టేసుకున్నాను కదా కింద దమ్కి, పెట్టుకున్న తర్వాత కుక్కర్లో పైన లేయర్ వేసాను. అయిపోయిందండి. 10 minutes అలా దమ్ ఇచ్చేసుకొని తీసేసుకోవడమే. కాకపోతే వేడి వేడి మీద తినకూడదు, కొంచెం చల్లారాలి. నేను వేడిగా తీసేసాను, అంటే టైం లేదు నాకు, అందుకని చెప్పేసి తీయాల్సి వచ్చింది. ఆపూట తినటం కన్నా నాకు మరుసటి రోజు తినటం ఇష్టం అండి బిర్యానీ, ఎందుకు నాకు తెలియదు. ఇంకా పొడిగా మెత్తగా వస్తుంది బాగా. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది, బాగా కుదిరింది.